జగదంబ అవ్యాజ కరుణామూర్తి. ఆమెకి ఆమె యొక్క కారుణ్యమునకు ఒక కారణమేమీ ఉండదు. అంతటి కారుణ్యమూర్తి. ఇక ఆవిడ పాదములు పట్టి భజించిన వారైతే ఎంతైనా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ అనుగ్రహించడం అనేటటువంటి మాటకి అసలు హద్దు తెలియనటువంటి రీతికి పతాక స్థాయి ఏది అంటే, అందరికీ తల్లి అయిన తల్లి, అఖిలాండేశ్వరి అయిన తల్లి, ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా జన్మించడం. ఆమె తనంత తాను లోకములకు తల్లి. ఆవిడ ఎప్పుడు ఆవిర్భవించింది, ఎప్పుడు జన్మించింది అంటే దాని గురించి చెప్పగలిగినటువంటి వాళ్ళు లోకంలో లేరు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ. నిత్యాయ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఆయన పరమేశ్వరుడు. త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ్ ఆద్య కుటుంబిని. ఆది కుటుంబం అంటే మొట్టమొదటి కుటుంబం లోకంలో వాళ్ళిద్దరే, వాళ్లే తల్లిదండ్రులు. అందుకే కాళిదాసు మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు. అటువంటి జగత్తుని కన్న తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వేరొకరికి బిడ్డలయ్యే అవకాశం ఉండదు. కానీ ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తుంది అంటే, అమ్మా నిన్ను నా కూతురుగా చూడాలని ఉంది, నేను నీ గడ్డం పట్టుకుని నిన్ను నా కుమార్తెగా సంభావించి ముద్దు చెయ్యాలనుందమ్మా, నీకు నేను తండ్రిని అన్న కీర్తిని పొందాలనుంది, కాబట్టి నువ్వు నాకు కుమార్తెగా రావాలి అని ప్రార్థన చేసినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం ఆమె కొంతమందికి కుమార్తె అయింది. అలా అనుగ్రహించినటువంటి స్వరూపంలోనే ఆమె ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తె అయింది, కాత్యాయని. ఆమె భృగు మహర్షికి కుమార్తె అయింది, భార్గవి. జనక మహారాజు గారికి కుమార్తె అయింది, జానకి. అలాగే పర్వతరాజుకి పుత్రి అయింది, పార్వతి. దక్ష ప్రజాపతికి కుమార్తె అయింది, దాక్షాయణి. మీరు ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ ఎన్ని అవతారాలైనా స్వీకరిస్తుంది, ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవిస్తుంది. ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవించగలిగినటువంటి తల్లి పతిగా మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే. అసలు ఆ విషయంలో ఇంకొక రకమైనటువంటి కోరిక ఎవరైనా మనసులో భావన చేసినంత మాత్రం చేత, శంకరులు ఒక మాట అంటారు, శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు. ఆవిడ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మగ ఆడ అని కాదు, ప్రత్యేకించి అమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి పురుషులు మేము అమ్మ కొడుకులము అన్న భావనతో వెళ్ళాలి తప్ప, అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేము మగవాళ్ళము అన్న భావనతో వెళ్ళి నిలబడకూడదు. అలా నిలబడితే అవతలవాడు పురుషుడుగా తనని స్త్రీగా ఎవరు చూస్తాడో అలా చూసినటువంటి వాడి చూపుకి అమ్మవారి కండ్లల్లో భీభత్సరసం కనబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు. అంటే ఆమె జగజ్జనని కనుక ఆమె ముందు నిలబడినప్పుడు కేవలము మాతృభావన తప్ప అన్యభావన పనికిరాదు. అందుకే ఆవిడ లోకంలో ఆమె యందు కామము కలిగి ఉండడానికి అర్హత పొందినవాడు ఒక్క పరమేశ్వరుడే. అందుకే ఆమె శివకామ సుందరి. పరమేశ్వరునికి మాత్రము ఆయన యొక్క కామము కదలడానికి ఆమె తగినటువంటి క్షేత్రము తప్ప మిగిలిన వాళ్ళకి ఆవిడ అఖిలాండేశ్వరి, సమస్త భువనములకు ఆవిడ తల్లి. అటువంటి తల్లి అపారమైన కారుణ్యం చేత కుమార్తెగా జన్మిస్తుంటుంది. అలా ఆమె అవతరించినటువంటి అవతారాల్లో ఒక ప్రశస్తమైనటువంటి అవతారం దాక్షాయణి. దాక్షాయణి అన్న పేరుతో ఆవిడ ఆవిర్భవించింది ఒకప్పుడు. ఎందువల్ల అంటే దక్ష ప్రజాపతి కోరుకున్నాడమ్మా, నువ్వు నా కడుపున పుట్టాలి, నీవు నాకు కుమార్తెవి కావాలి. అనుగ్రహించింది, దాక్షాయణిగా జన్మించింది. ఇబ్బంది అలా ఎక్కడొచ్చిందంటే, అవగాహన రాహిత్యము అయోమయము దేనివల్ల పెరుగుతాయంటే అహంకారం చేత పెరిగిపోతాయి. ఆ అహంకారం అర్థం పర్థం లేని అహంకారం కింద తయారైందనుకోండి, దానివల్ల యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి చిట్ట చివరికి చేటు తెచ్చుకుంటారు. దక్ష ప్రజాపతి
అమ్మవారిని తన కుమార్తెగా కావాలి అని కోరుకున్నాడు. ఆమె జన్మించింది. దాక్షాయణి అని పేరుంచుకుంది. ఇప్పుడు జగన్మాత నా కడుపున జన్మించింది అని ఎంతో సంతోషించాలి. ఆమె ఎవరికి కుమార్తెగా జన్మించినా ఆమె మాత్రం పరమశివునికే ఇల్లాలు. అందుకని పరమశివునికి ఇల్లాలైంది. అక్కడి వరకు దక్షుడికి కూడా ఏమీ అభిప్రాయ భేదం లేదు. ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప సభ జరుగుతోంది. ఆ సభలో బ్రహ్మగారు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ సభలో పూజనీయులు. దక్ష ప్రజాపతి సభలోకి వచ్చారు. దక్ష ప్రజాపతి సభలోకి వస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క పరమేశ్వరుడు బ్రహ్మగారు నిలబడలేదు. ఎందుకంటే నిలబడకూడదు కనుక. అయినా పరమేశ్వరుడు పార్వతీదేవితో తర్వాత చెప్పాడు, నేను అలా లేచి నిలబడకూడదు,